వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే, ప్రేమ మాత్రమే ఉంటే సరిపోతుందా? కొంతమంది కలిసే ఉంటారు. కానీ మాట్లాడుకోరు. వాళ్ళ మధ్య ఎమోషనల్ ఇంటిమసీ ఉండదు. మరి దీని వెనక మనీ కారణమై ఉంటుందా? ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉండొచ్చా? ఇన్‌ఫిడెలిటీ ఇలాంటి కారణాలేమైనా ఉన్నాయా? నమస్తే. ఈరోజు వై ఎందుకు కొంతమంది కపుల్స్ ఎమోషనల్‌గా దూరంగా ఉంటున్నారు. ఈ వీడియోలో షేర్ చేస్తాను. నిజానికి ఈ రిలేషనల్ చేంజెస్ ఒక్కసారిగా ఇన్‌స్టంట్‌గా వచ్చినవి కాదు. స్లోగా లోపలే ఆ రిలేషన్ వీక్ అవుతూ వస్తుంది. అంటే దీనికి రూట్ కాజ్ ఏంటి అంటే ఎమోషనల్ సెన్సిటివిటీ లేకపోవటమే. ఎమోషనల్ సెన్సిటివిటీ అంటే ఆ ఫీలింగ్స్‌ని ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌ని అబ్జర్వ్ చేయటం, అర్థం చేసుకోవటం. అలాగే అవసరాలను కానీ, అంచనాలను కానీ ఆహ్, ఎదుటి వాళ్ళతో చెప్పగలగటం. సెన్సిటివ్ ఇష్యూస్‌ని హ్యాండిల్ చేయగలగటం. ఇవన్నీ కూడా లేకపోవటమే మెయిన్ రీజన్. మన పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాన్ని చూసి మనం కొన్ని తెలియకుండానే నేర్చుకున్నాము. ఎలా అంటే కోపం వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా నచ్చకపోతే డైరెక్ట్‌గా చెప్పకుండా సైలెంట్‌గా ఉండటమో, లేక వ్యంగ్యంగా మాట్లాడటమో, లేక చేయాల్సిన పనిని లేట్‌గా సాగదీయటము. ఇట్లాగా ఇండైరెక్ట్‌గా బిహేవియర్‌తో చూపిస్తారు. ఓపెన్ అప్ అవ్వరు. సంవత్సరాల పాటు ఆ బాధను గాని, ఏదైనా ఫీలింగ్‌ని గాని అలా లోపలే క్యారీ చేస్తూ ఉంటారనమాట. దీనివల్లే ఇద్దరి మనసుల మధ్య ఫస్ట్ గ్యాప్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ స్టేజ్‌లో ఇక నేనేం చెప్పినా అర్థం చేసుకోరు. చెప్పినా వేస్ట్ అని ఇక షేర్ చేసుకోవటమే ఆపేస్తారు. తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న సమస్యలు కూడా గొడవలుగా మారిపోతాయి. అంటే ఎప్పుడైనా ఇంటికి లేట్‌గా వస్తే మీరెప్పుడు ఫ్యామిలీని పట్టించుకున్నారు కాబట్టి, మీరెప్పుడు ఇంటిని పట్టించుకున్నారు కాబట్టి టైంకి రావటానికని. లేక ఎప్పుడైనా ఫోన్ చేయకపోతే చెప్పిన టైంకి. ఎప్పుడూ నెగ్లెక్ట్ చేస్తున్నావు నన్ను అన్నట్లుగా. ఇట్లా అలాంటి సిట్యుయేషన్స్‌ని ఏంటంటే క్యారెక్టర్ జడ్జిమెంట్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మోస్ట్ డేంజరస్ రిలేషన్‌లో. ఆ తర్వాత స్టేజ్‌లో ఏమవుతుంది అంటే, ఇక ఇద్దరి మధ్య షేరింగ్ ఉండదు. ఎలాంటివి ఉంటాయంటే షేరింగు ఇంటికి, పిల్లలకి సంబంధించిన అంటే ఇంటి కోసం ఇది కావాలి, పిల్లల్ని స్కూలుకి దింపాలి, లేదా ఆ బిల్స్ కట్టాలి. ఇలాంటివి మాత్రమే షేర్ అవుతాయి కానీ, నీ ఫీలింగ్స్ ఏంటి? ఆ సిట్యుయేషన్‌లో నీ ఒపీనియన్ ఏంటి? లేదా ఆ టైంలో నువ్వెలా ఫీల్ అయ్యావు? ఇలాంటి ఫీలింగ్స్ గురించి షేర్ చేసుకోరు. దీని వల్లనే మనసుల మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోతుంది. నిజానికి లైఫ్ పార్ట్నర్స్ అయినా కూడా ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ రూమ్‌మేట్స్ లాగా బిహేవ్ చేస్తారు. అంటే యాక్చువల్‌గా గొడవలు లేని కపుల్స్ అంటే బెస్ట్ కపుల్స్ అని అంటామా? కానే కాదు. గొడవలు లేని కపుల్స్ అసలు ఉండరు. కానీ ఏంటి అంటే గొడవలు పడినా కూడా ఆ గొడవ తర్వాత ఎలా దగ్గరవ్వాలి అనేది ఇద్దరికీ తెలిసుండాలి. అప్పుడే ఆ రిలేషన్ హెల్తీ రిలేషన్ అవుతుంది. వాస్తవానికి మన ఇండియన్ మ్యారేజెస్‌లో మ్యారేజ్‌కి ముందు ఈ కష్టమైన విషయాల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అవసరాలని లేదా ఆశలని ఎలా హర్ట్ చేయకుండా కన్వే చేయగలగాలి? అలాగే గొడవ పడినా సరే ఎలా మళ్ళా దాని నుంచి దగ్గరవ్వాలి? ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ నేర్చుకునే స్కిల్స్. అందుకనే ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ కోసం కానీ, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఈ ఎమోషనల్ డిస్టెన్స్‌ని కానీ
తగ్గించుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంటే www.spurtivedika.comని విజిట్ చేసి రైట్ కోచ్తో కనెక్ట్ అవ్వండి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్ఫూర్తి వేదికని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.